Welcome to ABN and PRR College online classes. This session is for final BSc microbiology students. So coming to the session, today's topic is bioethanol production from lignocellulosic waste. So this is from the fourth unit అండి. సో ఫోర్త్ యూనిట్ నుంచి బయోఎథనాల్ ప్రొడక్షన్. సో ఫోర్త్ యూనిట్లో ఈ టాపిక్స్ వచ్చి 2 టాపిక్స్ అండి. బయోఎథనాల్ ప్రొడక్షన్ అండ్ బయోడీజిల్ ప్రొడక్షన్. బయోఎథనాల్ ప్రొడక్షన్ మనం లిగ్నోసెల్యులోజిక్ వేస్ట్ ద్వారా చేస్తాము అండ్ బయోడీజిల్ ప్రొడక్షన్ వచ్చి ఆల్గల్ బయోమాస్. సో దీస్ ఆర్ ద 2 డిఫరెంట్ టాపిక్స్. సో మీకు సిలబస్లో ఒకటే లైన్లో ఇచ్చాడండి టాపిక్ అంతా కూడా బయోఎథనాల్ అండ్ బయోడీజిల్ ప్రొడక్షన్, కమర్షియల్ ప్రొడక్షన్ ఫ్రమ్ లిగ్నోసెల్యులోజిక్ వేస్ట్ అండ్ ఆల్గల్ బయోమాస్ అని ఇచ్చాడు. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే బయోఎథనాల్ ప్రొడక్షన్ అని అడుగుతాడు. సో బయోఎథనాల్ ప్రొడక్షన్ అంటే మీరు లిగ్నోసెల్యులోజిక్ వేస్ట్ నుంచి బయోఎథనాల్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారని రాయాలి. ఇన్ కేస్ కమర్షియల్ ప్రొడక్షన్ ఫ్రమ్ లిగ్నోసెల్యులోజిక్ వేస్ట్ అన్న మనం బయోఎథనాల్ కోసమే రాస్తాము. అలాగే బయోడీజిల్ ప్రొడక్షన్ ఆఫ్ బయోడీజిల్ అని అడుగుతాడు ఎగ్జామ్లో. సో బయోడీజిల్ ప్రొడక్షన్ ఫ్రమ్ ఆల్గల్ బయోమాస్ అని రాయాలి. సో ఈ 2 డిఫరెంట్ టాపిక్స్ అండి అండ్ మొత్తం అంతా ఒక్కటే లైన్లో ఉంటుంది. సో ఈ రెండు కూడా ఇంటర్లింక్డ్ అనమాట. బయోఎథనాల్ ఫ్రమ్ లిగ్నోసెల్యులోజిక్ వేస్ట్ అలాగే బయోడీజిల్ ఫ్రమ్ ఆల్గల్ బయోమాస్. సో ఈ రెండు డిఫరెంట్ టాపిక్స్ అండ్ మీరు 4 బయోడీజిల్, బయోఎథనాల్, లిగ్నోసెల్యులోజిక్ వేస్ట్, ఆల్గల్ బయోమాస్ అని 4 డిఫరెంట్ టాపిక్స్ కాదండి. అవి 2 టాపిక్స్ బయోఎథనాల్ అండ్ బయోడీజిల్ ప్రొడక్షన్ అనమాట. ఓకేనా? సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయోడీజిల్ ప్రొడక్షన్ అండ్ బయోఎథనాల్ ప్రొడక్షన్ అని అడుగుతాడు. సో ఈరోజు టాపిక్ బయోఎథనాల్ ప్రొడక్షన్ ఫ్రమ్ లిగ్నోసెల్యులోజిక్ వేస్ట్. సో లిగ్నోసెల్యులోజిక్ వేస్ట్ నుంచి మనము బయోఎథనాల్ అనేది ఎలా ప్రొడ్యూస్ చేస్తాము. సో కమింగ్స్ టు ద టాపిక్. So as we know that ethanol is nothing but an alcohol, is a primary chain, is a straight chain primary alcohol. So ethanol ఏంటండి? So it's a primary alcohol, it's an alcohol. So దీని ఫార్ములా కూడా C2H5OH. So as like alcohol, the ethanol ఫార్ములా కూడా మనకి C2H5OH. సో ethanol ని మనము అండ్ ఇథనాల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇథైల్ ఆల్కహాల్. సో ఇథనాల్ మనము ఇథైల్ ఆల్కహాల్ అని కూడా పిలుస్తాము. సో మోస్ట్ ఆఫ్ ద ఇథనాల్ వి యూస్డ్, సో దేనికి యూస్ చేస్తాము అంటే మన ల్యాబ్స్లో వచ్చి స్టెరిలైజ్ చేయడానికి ఎక్కువగా ఇథనాల్ని యూస్ చేస్తామండి. ల్యాబ్స్లో కానీ లేకుంటే బయట ఎక్విప్మెంట్స్ని కానీ మన హ్యాండ్స్ని కానీ స్టెరిలైజ్ చేసుకోవడానికి స్టెరిలైజింగ్ మెటీరియల్గా మనము ఇథనాల్ని ఎక్కువగా యూస్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ వెరీ వైడ్లీ యూస్డ్ యాజ్ ఏ సాల్వెంట్. సో సాల్వెంట్గా కూడా మనము ఇథనాల్ని యూస్ చేస్తాము అండ్ ఇథనాల్ ఈజ్ ఏ వెర్సటైల్ సాల్వెంట్. సో ఇది వాటర్లోను అండ్ అదర్ ఆర్గానిక్ సాల్వెంట్స్ లైక్ ఎసిటేట్, ఎసిటిక్ యాసిడ్, ఎసిటోను, బెంజీన్, కార్బన్ టెట్రాక్లోరైడ్, క్లోరోఫామ్. సో ఇటువన్నిటిలో కూడా ఇది ఒక మంచి సాల్వెంట్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇథనాల్ ఈజ్ ఎ వెరీ గుడ్ సాల్వెంట్ అండ్ దీ సాల్వెంట్ క్యాన్ బి యూస్డ్ ఇన్ డిఫరెంట్ రియాక్షన్స్. సో మనం ఇథనాల్ని డిఫరెంట్ రియాక్షన్స్లో కూడా సాల్వెంట్ కింద యూస్ చేస్తామండి. సో ఇథనాల్ వాజ్ ఫస్ట్ ప్రిపేర్డ్ సింథటికల్లీ ఇన్ 1826. సో 1826లో మనము ఇథనాల్ని ఫస్ట్ సింథటికల్గా ప్రిపేర్ చేసామన్నమాట. సో అప్పటి నుంచి మనకి ఇథనాల్ అన్నది సింథటిక్ ప్రొడక్షన్ అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇథనాల్ ఇంట్రొడక్షన్ అండి. సో ఇథనాల్ ఆల్కహాల్, ఇట్స్ ఫార్ములా వచ్చి మనకి C2H5OH అండ్ ఇథనాల్ని మనం ఇథైల్ ఆల్కహాల్ అని అంటాము అండ్ ఇది ఒక సాల్వెంట్. సో దిస్ సాల్వెంట్ క్యాన్ బి యూస్డ్ ఇన్ different chemical reactions or different experiments, or it can also be used as a sterilizing agent in labs for cleaning up the lab equipment. సో దిస్ ఈజ్ అబౌట్ ఇథనాల్. సో ఫస్ట్ మనకి ఇథనాల్, సో మనం ఇక్కడ ఏంటి అంటే బయో ఇథనాల్ ప్రొడక్షన్ అన్నది చూస్తాం ఫ్రమ్ లిగ్నోసెల్యులోజిక్ వేస్ట్. అసలు ప్రొడక్షన్ ఎలా చేస్తాము? సో మైక్రో ఆర్గానిజమ్స్. సో బయో బయో మీన్స్ లైఫ్. సో బయో అంటే లైఫ్ కదండి. సో లైఫ్ నుంచి మనం మైక్రో ఆర్గానిజంని యూస్ చేసి ఇథనాల్ అన్నది ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో వాట్ ఆర్ ద ఆర్గానిజమ్స్ దట్ ఆర్ యూస్డ్ టు ప్రొడ్యూస్ బయో ఇథనాల్. సో బయో ఇథనాల్ ప్రొడ్యూస్ చేయడానికి మనకి యూజ్ అయ్యే ఆర్గానిజమ్స్ ఏంటి అంటే, so there are so many different types of species అండి. సో some are aerobic, some are anaerobic, some are yeast, some are molds and some are bacterial species. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో అందులో మనకి ఈస్ట్ స్పీసెస్ వచ్చి సెకారోమైసిస్, టురోప్లేసిస్. సో సెకారోమైసిస్, టురోప్లేసిస్ అనే
ఆర్గానిజం అండ్ క్యాండిడ్. సో ఈ రెండు కూడా మనకి ఈస్ట్ స్పీషీస్లో యూస్ చేస్తాము. అండ్ మోల్డ్స్లో మనకి ఫ్యూసేరియం అండ్ ఫ్యూసేరియం మ్యూకార్ని మనము మోల్డ్స్లో యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చి ఏరోబిక్ బ్యాక్టీరియం లైక్ జైమోమోనాస్. సో ఏరోబిక్ బ్యాక్టీరియంలో మనం ఏం యూస్ చేస్తామంటే జైమోమోనాస్ని యూస్ చేస్తాము. అండ్ ఎనరోబిక్ బ్యాక్టీరియం లైక్ క్లాస్ట్రిడియం స్పీషీస్. సో ఎనరోబిక్ బ్యాక్టీరియంలో మనము క్లాస్ట్రిడియం స్పీషీస్ని యూస్ చేస్తాము. అండ్ ఇవి మనము ఫెర్మెంటేషన్ ఏ విధంగా చేస్తున్నాం అన్న దాన్ని బట్టి మనం మైక్రో ఆర్గానిజంని యూస్ చేస్తాం. అంటే ఏ ఫెర్మెంటేషన్ చేస్తున్నాం, ఏరోబిక్ ఫెర్మెంటేషనా, ఎనరోబిక్ ఫెర్మెంటేషన్ చేస్తున్నామా, సో తీసుకున్న మీడియా ఏంటి, సో మీడియాని బట్టి మనం చేసే ఫెర్మెంటేషన్ బట్టి మనం తీసుకునే ఆర్గానిజం అనేది ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ ఈస్ట్, మోల్డ్, ఏరోబిక్ ఆర్ ఎనరోబిక్ బ్యాక్టీరియం. సో ఇలాగా డిఫరెంట్ టైప్స్గా మనము యూస్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి ఏంటి అంటే రా మెటీరియల్స్. సో ఏం రా మెటీరియల్స్ని మనము యూస్ చేస్తాము, మనము విత్తనాల ప్రొడక్షన్కి ఏ రా మెటీరియల్స్ని యూస్ చేస్తాము, వేటిని యూస్ చేస్తాము, అసలు లిగ్నోసెల్యులోజిక్ వేస్ట్స్ అంటే ఏమి యూస్ చేస్తాము అంటే, సో మనము రా మెటీరియల్లో దెర్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. లైక్ అగ్రికల్చరల్ వేస్ట్ కానీ, పొటాటో స్టార్చ్ కానీ, మొలాసిస్, అలాగే కెమికల్స్ వచ్చి సల్ఫైడ్ వేస్ట్ లిక్కర్స్, సో వుడ్ వేస్ట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రా మెటీరియల్స్ని మనం యూస్ చేస్తాము. బేస్డ్ అపాన్ ద రా మెటీరియల్స్ క్యాన్ బి కేటగరైజ్డ్ ఇంటూ 3 టైప్స్ అండి. సో 3 టైప్స్ కింద మనకి రా మెటీరియల్ని కేటగరైజ్ చేసుకోవడం జరిగింది. ఏ రా మెటీరియల్ అన్నది యూస్ చేస్తాము అంటే ఆర్గానిజంని బట్టి మనము రా మెటీరియల్ అన్నది తీసుకుంటాము. సో ఆ ఆర్గానిజం బట్టి ఏ రా మెటీరియల్ అన్నది యూస్ చేస్తాము, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చి సాక్రైడ్ మెటీరియల్. సో సాక్రైడ్ మీన్స్ తెలుసు కదా, కార్బ్స్ కంటైనింగ్ మెటీరియల్. సో అవేంటి వే, ఫ్రూట్ జ్యూసెస్, స్ట్రిప్, మొలాసిస్. సో వేని కానీ ఫ్రూట్ జ్యూసెస్లో కానీ మనకి, అలాగే మొలాసిస్. సో వీటిల్లో మనకి స్టార్చ్ మెటీరియల్ అండ్ సాకరైడ్ మెటీరియల్ ఉంటుంది. సో సాకరైడ్స్ మీన్స్ లైక్ కార్బోసాకరైడ్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ సాకరైడ్స్, మోనో, డై, పాలీసాకరైడ్స్ ఉంటాయి కదా. సో సాకరైడ్ కంటెంట్ ఉన్న అంటే సాకరైడ్ కంటెంట్ ఉన్న, కార్బ్స్ కంటెంట్ ఉన్న మెటీరియల్ ఫస్ట్ టైప్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చి స్టార్చీ మెటీరియల్. సో స్టార్చ్, పొటాటో, వీట్ ఫ్లోర్. సో వీటిని మనము రా మెటీరియల్ కింద యూస్ చేస్తాము, స్టార్చీ మెటీరియల్. అండ్ థర్డ్ వన్ వచ్చి సెల్యులోస్ మెటీరియల్, సల్ఫైడ్ వేస్ట్ లిక్కర్. సో సల్ఫైడ్ వేస్ట్ లిక్కర్ని మనం సెల్యులోస్ మెటీరియల్ కింద యూస్ చేస్తామన్నమాట. సో దీస్ ఆర్ ద త్రీ డిఫరెంట్ రా మెటీరియల్స్ విచ్ ఆర్ యూస్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ బయోఇథనాల్. సో బయోఇథనాల్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రా మెటీరియల్ని యూస్ చేస్తాం. సో ఆర్గానిజం ఏంటో చూసాము, రా మెటీరియల్ ఏంటో చూసాము. నెక్స్ట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇనాకులం ప్రిపరేషన్. సో ప్రొడక్షన్ ఎలా చేస్తున్నాం, ఏమేం స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీడియా ప్రిపేర్ చేసుకుంటామండి. సో ప్రతి దానికి కూడా, ప్రతి ఆర్గానిజం ఎవ్రీ ఆర్గానిజం రిక్వైర్స్ అ మీడియా ఫర్ దర్ గ్రోత్. సో ప్రతి ఆర్గానిజంకి కూడా గ్రోత్ కోసం మనకి మీడియా అనేది అవసరం. సో ఇక్కడ మనం ఎంత మీడియా తీసుకుంటున్నామంటే 10 ml ఆఫ్ మీడియా తీసుకుంటున్నాం. ఒక టెస్ట్ ట్యూబ్లో 10 ml ఆఫ్ మీడియాని తీసుకుంటున్నాము. ఆ టెస్ట్ ట్యూబ్లో మనకి 10 ml ఆఫ్ మీడియాలో ఈస్ట్ కల్చర్ని ఇనాకులేట్ చేస్తున్నాం. 10 ml ఆఫ్ మీడియం ఇనాకులేటెడ్ విత్ ఈస్ట్ కల్చర్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్. సో ఒక టెస్ట్ ట్యూబ్లో మనము 10 ml ఆఫ్ మీడియంలో ఈస్ట్ కల్చర్ని మనము ఇనాకులేట్ చేస్తున్నాం. ఇనాకులేట్ చేసి ఆ టెస్ట్ ట్యూబ్ని మనం 28 to 30 degrees దగ్గర మనము ఇంక్యుబేట్ చేస్తున్నాం అనమాట. అండ్ ద మీడియా pH వచ్చి 4.8 to 5.0. సో 4.8 నుంచి 5.0 వరకు మనకి ఆ మీడియా యొక్క pH అన్నది ఉండాలండి. ఓకేనా. సో ఫస్ట్ 10 ml ఆఫ్ మీడియం తీసుకున్నాము టెస్ట్ ట్యూబ్లో. దాంట్లో మనము ఈస్ట్ కల్చర్ని ఇనాకులేట్ చేసాము. దాన్ని సర్టెన్ టెంపరేచర్ దగ్గర అండ్ సర్టెన్ pH దగ్గర మనము ఇంక్యుబేట్ చేసాం. సో ఇంక్యుబేట్ చేసిన తర్వాత ఆఫ్టర్ ద ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత ఆ టెస్ట్ కల్చర్ని ఏదైతే ట్యూబ్ కల్చర్ ఉందో, మనం ఏదైతే ట్యూబ్లో కల్చర్ని ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని ఏం చేస్తాము అంటే 200 ml ఫ్లాస్క్లోకి మనము ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. సో ఈ 200 ml ఫ్లాస్క్లో ఏముంటుంది అంటే మనకి సీరియల్ మీడియం అనేది ఉంటుందండి. ఓకేనా. 200 ml ఫ్లాస్క్లోకి ట్యూబ్ కల్చర్ని మనము ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఏం చేస్తాము అంటే ఇంక్యుబేట్ చేస్తాం. సో అట్ ద టెంపరేచర్ 28 to 30 degrees అండ్ సేమ్ యాజ్ pH వచ్చి 4.8 to 5 pH అనేది ఉంటుందన్నమాట.
సో ఇక్కడ మనకి గ్రోత్ అన్నది వస్తుంది. నెక్స్ట్ వచ్చి ద ఫ్లాస్క్ కల్చర్ ఈస్ దెన్ ట్రాన్స్ఫర్డ్ టు ద స్మాల్ ట్యాంక్స్ కంటైనింగ్ 4 లీటర్స్ ఆఫ్ స్టెరైల్ మీడియం అగైన్ ఇంక్యుబేటెడ్. సో మనం ఫ్లాస్క్లో ఇక్కడ 200 ml ఫ్లాస్క్లో మీడియం సీరియల్ మీడియంలోకి ఇనాకులేట్ చేసాం కదా. సో ఈ 200 ml ఫ్లాస్క్ నుంచి మనం మళ్ళీ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే స్మాల్ ట్యాంక్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామండి. ఓకేనా. సో ఈ స్మాల్ ట్యాంక్స్లో ఎంత ఉంటుందంటే 4 లీటర్స్ ఆఫ్ స్టెరైల్ మీడియం ఉంటుంది. సో అగైన్ దిస్ స్మాల్ ట్యాంక్ కంటైనింగ్ 4 లీటర్స్ ఆఫ్ స్టెరైల్ మీడియం. సో ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో కల్చర్ చేసాం. ఆ టెస్ట్ ట్యూబ్ నుంచి మనం ఫ్లాస్క్లోకి చేసుకున్నాం. ఆ ఫ్లాస్క్ నుంచి మనము ట్యాంక్స్లోకి ట్రాన్స్ఫర్ అన్నది చేసాం. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇంక్యుబేషన్ అన్నది చేస్తాం అనమాట. సో ఇంక్యుబేషన్ చేసిన తర్వాత ఫైనల్గా మనం ఏం చేస్తాము అంటే ఈస్ట్ కల్చర్ని, సో మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఈస్ట్ కల్చర్ వస్తుంది కదా, ఆ ఈస్ట్ కల్చర్ని మనము 10 to 40 gallons మీడియం ఉన్న ఫెర్మెంటార్లోకి, సో 10 to 40 gallons ఫెర్మెంటార్లోకి మనము ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట ఫర్ ద గ్రోత్. సో గ్రోత్ కోసం మనము ఫెర్మెంటార్లోకి ఈ ఈస్ట్ కల్చర్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇక్కడ మనము ఫెర్మెంటేషన్ మీడియంలో కొన్ని న్యూట్రిషన్ సప్లై అనేది మెయిన్గా ఇంపార్టెంట్ అండి ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఈస్ట్ కల్చర్ ఆర్ ఎనీ కల్చర్. సో ఆ న్యూట్రిషన్ సప్లై ఏమిస్తాము అంటే నైట్రోజన్ సోర్సెస్, అలాగే గ్రోత్ ఫ్యాక్టర్స్. ఇన్ కేస్ ఆక్సిజనిక్ ఎనరోబిక్ కల్చర్ అయితే ఆక్సిజన్, ఫెర్మెంటార్లో ఆక్సిజన్ సప్లై అనేది ఉండాలి. సో ఎనాక్సిజనిక్ అయితే ఫెర్మెంటార్లో మనము ఆక్సిజన్ సప్లై అనేది స్టాప్ చేస్తాం. సో ఇక్కడ ఒకవేళ ఏరోబిక్ అయితే కనుక మనము ఆక్సిజన్ సప్లై అనేది ఫెర్మెంటార్కి ఇవ్వాలి. అలాగే టెంపరేచర్ని కూడా మెయింటైన్ చేసుకోవాలి. సో మీసోఫిలిక్, థెర్మోఫిలిక్ టెంపరేచర్స్ ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ ద స్ట్రెయిన్ వీ మెయింటైన్ ద టెంపరేచర్స్. సో మీసోఫిలిక్ అంటే 30 to 35 degrees వరకు మనకి టెంపరేచర్ ఉంటుంది. సో మీసోఫిలిక్ 30 to 35 degrees. అలాగే థెర్మోఫిలిక్ అంటే అబౌవ్ 60 degrees వరకు మనకి టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం అనమాట. సో దిస్ టెంపరేచర్ ఈస్ బేస్డ్ ఆన్ ద స్ట్రెయిన్. సో ఏదైతే స్ట్రెయిన్ యూస్ చేస్తున్నామో ఆ స్ట్రెయిన్ బట్టి మనకి టెంపరేచర్ అనేది ఉంటుంది. సో ఫైనల్లీ మనకి ఈల్డ్, సో ఎంత అమౌంట్ ఆఫ్ మొలాసిస్ తీసుకుంటే మనకి ఎంత అమౌంట్ ఆఫ్ ఇథనాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అంటే యావరేజ్గా మనకి 0.4 gallons ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ అబ్టెండెడ్ ఫ్రమ్ 1 gallon ఆఫ్ మొలాసిస్. సో మనకి 1 gallon ఆఫ్ మొలాసిస్ నుంచి మనకి 0.4 gallons ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అన్నది యావరేజ్గా ఈల్డ్ వస్తుందండి. ఓకేనా. సో ఫైనల్గా మనకి ఇథైల్ ఆల్కహాల్ అన్నది ఫెర్మెంటార్ నుంచి మనము రికవర్ చేసుకుంటాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ క్లాస్ టుడే. సో బయో ఇథనాల్ అంటే ఏంటి, దాంట్లో ఏమి యూజ్ చేస్తాము, దాని యొక్క ఆర్గానిజమ్స్ ఏంటి, రా మెటీరియల్ ఏంటి, సో ఇథనాల్ని దేనికి యూజ్ చేస్తాము, యాజ్ ఎ సాల్వెంట్ కింద యూజ్ చేస్తాము. అలాగే ఇండస్ట్రీస్లోని యూజ్ చేస్తారు, బెవరేజెస్లో కూడా మనము ఇథైల్ ఆల్కహాల్ని యూజ్ చేస్తాము. అండ్ యాంటీ బ్యాక్టీరియల్ హ్యాండ్ శానిటైజర్ కింద కూడా మనము మెడికల్గా అయితే మెడికల్ వైప్స్ అండ్ మోస్ట్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ హ్యాండ్ శానిటైజర్స్ కింద మనం యూజ్ చేస్తాం. ఇన్ కేస్ ఈ ఇథనాల్ని మనము బెవరేజెస్లో వైన్, బియర్ ప్రిపరేషన్లో మనము యూజ్ చేస్తాం అనమాట. అలాగే మనము ఇంకా ఇండస్ట్రీస్లో ఎక్కడ యూజ్ చేస్తామంటే పర్ఫ్యూమ్స్, పెయింట్స్, టింట్, సో ఇలాగా డిఫరెంట్ ఇండస్ట్రీస్లో మనము ఈ ఇథైల్ ఆల్కహాల్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇదండి ఈరోజు మీ క్లాస్. సో థ్యాంక్ యూ.